ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోని మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే, బిడ్డ, నీ కోసమై నేను ఎంతో ఉత్సాహంతో ఒక మంచి ఊహించినటువంటి శుభవార్తతో నీ ముందుకు రాబోతున్నాను. అదేమిటో తప్పక తెలుసుకో అంటున్నారు. మరి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు చాలామందికి ఎన్నో సమస్యలు, ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటారు కదా. అయితే ఒకసారి సాయిబాబా వారి ఆశీస్సులతో ఈ గురువుగారు చాలా చక్కగా జ్యోతిష్యం అయితే చెబుతారండి. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, అలాగే వ్యాపారం, ఇలా మనకున్నటువంటి సమస్యలు, ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యలకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని ఫోన్ ద్వారానే మనకైతే ఖచ్చితమైనటువంటి పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు. గురుగారి ఫోన్ నెంబర్ 7386242425. ఇక ఇప్పుడు బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం. బిడ్డ, నీ కోసం నేను ఊహించినటువంటి, కలలో కూడా ఊహించినటువంటి శుభవార్తతో నీ ముందుకు వచ్చానమ్మా. తప్పకుండా నీవు నీ మనసులో దేని గురించి అయితే నన్ను ప్రతిరోజు కూడా అడుగుతూ ఉన్నావో ఆ శుభవార్త ఈరోజు నువ్వు వినేలాగా చేయబోతున్నాను. కాబట్టి నా మాటలను మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా కొట్టివేయవద్దు. బాబా ఎందుకు ఇలా చెబుతున్నాడు అనే దాని గురించి పూర్తిగా అర్థం చేసుకో. చూడు, నేను ఒప్పుకుంటాను, ఒక మంచి శుభవార్త నేను వినాలనుకుంటున్నాను బాబా. అది అతి త్వరలోనే, అంటే నా ఇంటికి సంబంధించినటువంటి శుభవార్త కావచ్చు, లేదంటే నా వ్యాపారానికి సంబంధించినటువంటి శుభవార్త కావచ్చు, లేదంటే నేను చేస్తున్నటువంటి ఉద్యోగంలో ఏదైనా నాకు ఒక మంచి ప్రమోషన్ వచ్చేలాగా చేయి బాబా అని నువ్వు అడుగుతూ ఉన్నటువంటి శుభవార్త కావచ్చు, లేదంటే నాకంటూ నేను ఒక సొంత ఇంటిని, నేను ఎప్పటి నుండో కలలు కంటున్నటువంటి నా సొంత ఇంటి నిర్మాణాన్ని నేను చేపట్టుకునే విధంగా నాకు ఒక మంచి అవకాశాన్ని, నాకు సహాయాన్ని అందించు బాబా అని నువ్వు అడుగుతున్నటువంటి శుభవార్త కావచ్చు, లేదంటే నీకు పర్సనల్గా నీకు సంబంధించినటువంటి నీ కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులతో నువ్వు ఎంతగా సతమతమైపోయి నలిగిపోతూ ఉన్నటువంటి ఆ ఇబ్బందులను పూర్తిగా తొలగించమని నువ్వు నన్ను అడుగుతున్నటువంటి కోరిక కావచ్చు, లేదంటే నీ సంతానం గురించి కావచ్చు, నీ బిడ్డల భవిష్యత్తు గురించి నువ్వు అడుగుతున్నటువంటి శుభవార్త గురించి కావచ్చు, ఇలా నన్ను దేని గురించి ఏదైతే మీరు వేడుకుంటూ నన్ను ప్రతిరోజు కూడా అడుగుతున్నారో దీనికి సంబంధించినటువంటి శుభవార్తలను ఎవరైతే వినాలని ఈ సందేశాన్ని చూస్తున్నారో వారందరికీ కూడా మంచి శుభవార్త వస్తుందనే ఈ సందేశం ద్వారా మీరు తప్పకుండా తెలుసుకోవాలి. చూడండి, మీకోసం మీరు ఏది ఎప్పుడూ కూడా అడగలేదు. మీకోసం, మీ కుటుంబం కోసం అడిగినటువంటి ప్రతి ఒక్క కోరిక కూడా న్యాయబద్ధమైనదే. నేను ఒప్పుకుంటాను. నేటి సమాజంలో ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇంటి కళ ప్రతి ఒక్కరికి ఉండేదే. అలాగే వ్యాపారం మొదలుపెట్టి అందులో లాభాల బాట పట్టాలి అని ప్రతి ఒక్కరూ కోరుకునేదే. అలాగే ఉద్యోగం చేస్తూ అందుకు కాస్త ప్రమోషన్ వస్తే, అబ్బా ఈరోజు మాకు ఈ ఇంట్లో దీనికోసం మేము ఖర్చు, అంటే మా కాస్త ఏదైనా కానీ ఏదో ఒక దానికి ఆసరాగా ఉంటుంది కదా, 4 రూపాయలు చేతిలో ఉంటే బాగుండు అని చెప్పి ఎవరైనా కోరుకునేదే మీరు అడిగారు. ఇవన్నీ కూడా న్యాయబద్ధమైన కోరికలే. మరి మేము న్యాయపరంగా అడిగినటువంటి కోరికలను నువ్వెందుకు బాబా నెరవేర్చలేకపోతున్నావు అని నీకు సందేహం కలగవచ్చు. చూడు, మీరు అడిగినవి అన్నీ కూడా ధర్మపరంగా ఉన్నాయి, న్యాయపరంగా ఉన్నాయి. మీకోసం, మీ కుటుంబం కోసం మీరు ఎంతగా కష్టపడుతున్నారో నేను అర్థం చేసుకోగలను. మీ కోరిక నెరవేరడం కోసం మీరు ఎంతగా తప్పించిపోతున్నారో, ఎన్ని పూజలు, ఎన్ని వ్రతాలు చేశారో, అహర్నిశలు మీకు ఎంత కష్టం అనిపించినా కూడా ఎన్ని పనులు చేశారో నేను అర్థం చేసుకోగలను. కాబట్టే కదా ఈరోజు ఇంత మంచి, అంటే ఈ సందేశం ద్వారా నువ్వు ఒక మంచి శుభవార్త వినబోతున్నావు అనే సూచన నేను నీకు తెలియపరిచాను. అంటే అర్థం ఏమిటి? నువ్వు తప్పకుండా ఏదో ఒక రోజు రాబోతున్నటువంటి ఈ కొత్త సంవత్సరంలోనే మంచి శుభవార్త, నువ్వు కళ్ళు కన్నటువంటి శుభవార్త నెరవేరబోతుందనే ఇక నువ్వు అర్థం చేసుకో అని అర్థం. కాబట్టి ఈరోజు ఈ సందేశాన్ని నేను ఈ విధంగా నీకు వినిపించాను అంటే తప్పకుండా రాబోతున్న రోజుల్లో నీకంతా మంచి జరుగుతుంది. చూడు, ఇక నువ్వు బాధపడనవసరం లేదు, దిగాలు పడనవసరం లేదు. నీ కష్టానికి ప్రతిఫలం ఈ రోజుతో దక్కిందని అనుకో. ఈరోజు నువ్వు ఈ మాటలను వింటున్నావంటే బాబాను నేనే స్వయంగా చెప్తున్నానని నీవు ఒక మంచి నమ్మకంతో ఈ మాటలను వినమ్మా. మంచిగా నీ మనసును నిర్మలంగా ఉంచుకో, ప్రశాంతంగా ఉంచుకో. దేని గురించి కూడా ఎక్కువగా ఆలోచించవద్దు. ఒకవేళ నువ్వు అలా ఆలోచిస్తూ ఉన్నావంటే నీ ఆరోగ్యం పాడైపోతుంది.
కాబట్టి సరైనటువంటి తిండి, సరైనటువంటి నిద్ర తప్పకుండా అవసరం. ఈరోజు నువ్వు ఎంత కష్టపడినావు అనేది ఎవ్వరూ కూడా చూడరు. రేపు నీకేదైనా కానీ ఆరోగ్యం బాగోలేకపోయినా ఎవ్వరూ పట్టించుకోరు. కాబట్టి ఉన్నప్పుడే జాగ్రత్తగా కాపాడుకోవాల్సినవి ఏమిటో తెలుసా? ముఖ్యంగా ఆరోగ్యం, ధనం. ఇవి రెండూ కూడా కోల్పోతే మరలా మనం జీవితంలో ధనాన్ని సంపాదించినా కూడా, ధనాన్ని పోగొట్టుకున్నా కూడా తిరిగి మరలా ఏమైనా సంపాదించుకోవచ్చేమో, కానీ ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటే మాత్రం తిరిగి మరలా దాన్ని సంపాదించుకోవడం అనేది చాలా కష్టం. ఐశ్వర్యం అనేది ధనం మాత్రమే కాదు, ఆరోగ్యం కూడా ఒక ఐశ్వర్యమే. ఆరోగ్యంతో ఉన్నవారు కూడా ఐశ్వర్యవంతులే. కాబట్టి ఏమాత్రం కూడా నీవు నీ మనసును పాడు చేసుకోకుండా, కష్టపెట్టుకోకుండా జాగ్రత్తగా ఏదైనా కానీ నువ్వు చేసినటువంటి కష్టానికి ప్రతిఫలం భగవంతుడైతే ఇవ్వకపోడు కదా. కాబట్టి ఇప్పటి నుండి నీ మనసును నిర్మలంగా ఉంచుకో. బాబా నాకు ఈ సందేశాన్ని వినిపించాడంటే తప్పకుండా రాబోయే రోజుల్లో నా జీవితాన్ని మార్చబోతున్నాడనే ఆలోచించు. కాబట్టి నాపై నువ్వు ఎంత నమ్మకాన్ని ఏర్పరచుకున్నావు అనేది ఇకపై నిన్ను నేను చూస్తూ గమనిస్తూ ఉంటాను. సంతోషంగా, ఆనందంగా నీ జీవితాన్ని కొనసాగిస్తావని ఈ సాయి నీ కోసం ఎదురు చూస్తూ, నీ నుండి ఏది కూడా గురుదక్షిణ కూడా కోరకుండా కేవలం శ్రద్ధ సబూరిని మాత్రమే తీసుకుంటూ నీకున్నటువంటి నమ్మకాన్ని నీవు బలపరుచుకొని నాపై నమ్మకాన్ని ఏర్పరచుకో అని మాత్రమే చెబుతున్నాను. సంతోషంగా ఉండండి. విన్నారు కదండి బాబాగారి సందేశం. ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని బాబాగారి సందేశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరామ్. సర్వేజన సుఖినో భవంతు.